రైట్ చిదంబర్ గారు, మీరు చెప్తున్న విధంగా ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు ఖాయమైందని చెప్పుకోవాలి. ప్రధానంగా మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాం. ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడ సంబరాలు సెలబ్రేషన్ చేసుకున్నారు. ప్రతి రౌండ్ లో కాంగ్రెస్ ఎక్కడా తగ్గట్లేదు. ప్రతి రౌండ్ లో విజయ దుందుంబి మోగిస్తుంది. ప్రతి రౌండ్ కు కాంగ్రెస్ ఫలితాలు పెరుగుతూనే వస్తున్నాయని చెప్పుకోవాలి. దాదాపు 6 రౌండ్లు పూర్తయిన తర్వాత కూడా కాంగ్రెస్ 15,591 ఓట్ల మెజారిటీతో ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దుందుంబి మోగిస్తున్నారు. దాదాపుగా మనం చూసుకుంటే 10 రౌండ్ల ఫలితం తేలిపోనుంది. ఇప్పటికే 6 రౌండ్లు పూర్తయినప్పటికీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున గాంధీ భవన్ కి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు. జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ నుంచే కాకుండా ఇతర గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి దాదాపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు మంత్రులు కూడా గాంధీ భవన్ కు చేరుకుంటున్నారు. ఇప్పటికే గాంధీ భవన్ దగ్గర మనం చూస్తున్నాం, సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడికి సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గాంధీ భవన్ దగ్గర మనకు కాంగ్రెస్ సంబంధించినటువంటి మీడియా కోఆర్డినేటర్ శ్రీకాంత్ యాదవ్ మనతో ఉన్నారు. శ్రీకాంత్ యాదవ్ గారు, చెప్పండి, జూబ్లీహిల్స్ ఫలితాలకు సంబంధించినటువంటి ఇప్పటికే 6 రౌండ్లో జూబ్లీహిల్స్ లో ప్రధానంగా 6వ రౌండ్ కూడా నవీన్ యాదవ్ విజయ దుందుంబి మోగిస్తున్నారు. ఈ కాంగ్రెస్ ఫలితాల పట్ల మీ సంతోషాన్ని ఏ విధంగా వ్యక్తం చేస్తారు? ముందుగా జూబ్లీహిల్స్ ప్రజలకి, జూబ్లీహిల్స్ లో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకి, మా పిసిసి ప్రెసిడెంట్కి, అదేవిధంగా సీఎం గారికి, బూత్కి కష్టపడ్డ మినిస్టర్స్కి, చైర్మన్స్కి అందరికీ ధన్యవాదాలు. ఈ విజయం కాంగ్రెస్ పార్టీదే కాదు, అక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరిది. ఇది జిహెచ్ఎంసీ వచ్చే ఎలక్షన్లో ఇది ఒక నాంది. ఇంతకుముందు చూసుకునేది గ్రేటర్ హైదరాబాద్లో కంటోన్మెంట్కి ఏ విధంగా అయితే ప్రజలు పట్టం కట్టారో అదేవిధంగా జూబ్లీహిల్స్ కూడా పట్టం కట్టారు. అంటే వీళ్ళు ఎంత టీఆర్ఎస్ వాళ్ళు ఎంత సెంటిమెంట్ వర్కౌట్ చేసినా, ఎంత రౌడీ షీటర్ అన్నా, ఇంకెన్నో అభాండాలు వేసినా ప్రజల డెవలప్మెంట్ వైపే మొగ్గు చూపారు. మేము ప్రజల్లో ఎప్పటికి ఉంటాం. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, బడుగు బలహీనల పార్టీ. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటుంది. అది చూసే ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని భావిస్తున్నాను. గెలుపుని ముందే మీరు ఎక్స్పెక్ట్ చేశారు అనుకోవచ్చా? మెజార్టీ దిశగా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మెజార్టీ 100% మేము ముందు నుంచి చెప్తున్నాం. 15,000 నుంచి 30,000 మధ్య మెజార్టీ వస్తుందని చెప్పేసి. ఎందుకంటే ఎంత ప్రోపగాండా చేసినా, ఎన్ని విధంగా ఆ కార్డులు ఈ కార్డులని బదనాం చేసినా కూడా ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే అక్కడ ప్రజలు చూశారు, గత 15 ఏళ్ళు 12 సార్లు గోపీనాథ్ గారు మన ఎమ్మెల్యే గారు ఉండే, అప్పుడు అదేవిధంగా 10 ఏళ్ల నుంచి కిషన్ రెడ్డి గారు ఒక సెంట్రల్ మినిస్టర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా వాళ్ళకు పని జరగలేదు. ఈసారి జూబ్లీహిల్స్ ప్రజలు చేంజ్తో పాటు కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారు. ఇది ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ కి గడవుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మరి ఇంకా 4 రౌండ్లో ఫలితాలు రిజల్ట్ రావాల్సి ఉంది. మరి 4 రౌండ్ల ఫలితాలు రిజల్ట్ తర్వాత మీ మెజార్టీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చెప్పాను కదండి, 20 నుంచి 30,000 మధ్యలో మెజార్టీ వస్తుంది. 100% 25,000 నుంచి 30,000 మెజార్టీ వస్తుంది. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ 10 ఏళ్ల వాళ్ళ పాలనలో మేము ఇచ్చిన సన్నబియ్యమే కానీ, కరెంటే కానీ, రేషన్ కార్డులే కానీ ఇవన్నీ చూసి పట్టం కట్టారు. ఇంకా మార్పు కోరుకుంటున్నారు. వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా ఈ జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. రైట్, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున చెప్తున్నారు, ఏదైతే గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిచామో ఆ తర్వాత ఇప్పుడు జూబ్లీహిల్స్ ని కూడా గెలిచిపోతున్నాము. దాదాపుగా ఇప్పటికే 6 రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఎవరైతే నవీన్ యాదవ్ ఇప్పటికే 15,591 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. ఇప్పటికి దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులతో మనం మాట్లాడే ప్రయత్నం చేశాము. ఇక 4 రౌండ్ల ఫలితాలు ఇక రావాల్సి ఉంది. 30,000 మెజార్టీ ఎక్సెప్ట్ చేస్తున్నాము. దాదాపు ఇది 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పరిపాలనకు నిదర్శనం అనేసి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి గాంధీ భవన్ అయితే కనబడుతుంది.